నుంచి 20 యవనస్తులు చదవడం జరిగింది. ఇందులో ఉన్న విషయాలను మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. 76వ కీర్తన ఆసాపు కీర్తన. ఈ యొక్క కీర్తన యొక్క వాక్యాంశం ఏంటని మనం చూసినట్లయితే ద గ్లోరియస్ మైట్ of God. The glorious might of God. అంటే ప్రియమైనటువంటి దేవుని యొక్క జనగమా, దివ్యమైన దేవుని యొక్క కీర్తిని గురించి లేదా శక్తి, దివ్యమైన లేకపోతే కీర్తి గల, ఘనమైన, ప్రఖ్యాతి గల, ప్రసిద్ధి అయిన, మహిమ గల దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క కీర్తన యొక్క అంశం అదే మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క కీర్తి కనబడుతుంది. అంటే శక్తి అంటే బలం గల దేవుని యొక్క కీర్తి ఇక్కడ కనబడుతుంది. మన దేవుడు బలహీనుడా, బలవంతుడా? మన దేవుడు శక్తిహీనుడా, శక్తివంతుడా? గట్టిగా చెప్పట్లేదు చాలా మంది. ఆమేన్. యేసయ్య నామం శక్తి కలిగిన, యేసు నామం సాతాను శక్తులు. అంటే మన దేవుడు బలమైన దేవుడు, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆ శక్తి కలిగిన దేవుని యొక్క దివ్యమైనటువంటి అంటే లేకపోతే ఆ యొక్క మహిమ అనొచ్చు, బలంగా ఆ శక్తి బలం కలిగిన దేవుని యొక్క ఆ మహిమ అనొచ్చు, లేకపోతే కీర్తి అనొచ్చు, లేకపోతే ప్రియమైన ఘనమైనటువంటి కార్యములు అనొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ద గ్లోరియస్